చేస్తున్నారు. మరి ఆ విచారణ చేస్తే మరిన్ని డీటెయిల్స్ అయితే వివరాలు అయితే తెలియజేయనున్నారు. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ. మీ వాళ్ళనే తీసుకోవాలి ఇప్పుడు. మీ వాళ్ళనే తీసుకోవాలి ఇప్పుడు. ఏదంటే హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో పిల్లలు, తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలు పూర్తిగా పొగతో నిండిపోవడంతో మంటలు ఆర్పేందుకు కష్టంగా మారింది. ఇక అగ్నిమాపక సిబ్బంది అయితే అక్కడికి చేరుకున్నప్పటి నుంచి వారు ఆ మంటల్ని, పొగని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఒక ప్రాథమిక అంచనాకైతే ఇంకా రావాల్సి ఉంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది, అలాగే అక్కడి పేషెంట్ తాలూకు బంధువులు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి నిలబడి ఉన్నారు. చూడొచ్చు అక్కడ హాస్పిటల్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్ నుండి పొగ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అలుముకుని ఉంది. ఇక ఈ పొగ కారణంగా మంటలు ఆర్పేందుకు అంటే దారి కనిపించని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి రెస్క్యూ చేయడానికి కూడా కాస్త కష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మెయిన్గా అక్కడ ఆ ఫ్లోర్లో ఏవైనా వార్డ్స్ ఉంటే అందులోని పేషెంట్లని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. చురుగ్గా ఆ చర్యలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.